తెలంగాణ హెల్త్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఈ రోజు ఆకస్మిక పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనూహ్యంగా వచ్చిన ఈ సర్ప్రైజ్ విజిట్ లో కమిషనర్ ఆసుపత్రిలో ఉన్న సేవలను, రోగుల సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది నుంచి వివిధ ఆరోగ్య సేవలపై వివరాలు సేకరించిన ఆయన రోగులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి శుభ్రత, పరిపాలన, సిబ్బంది విధి నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంకా కొంతమంది డాక్టర్లు కూడా కొరత ఉందని, డాక్టర్స్ కూడా తొందరలో రిక్రూట్మెంట్ అవుతారని, అలాగే కొంత మెరుగుదలకు సంబంధించిన సూచనలు కూడా అందజేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ మరియు అధికారులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ చూసిందా డాక్టర్లు? చూసిందా? పెంచలేదు, మాట్లాడండి. అడిగి చేయించుకోవాలి. మనుషులు పెట్టుకో ఎప్పుడైనా. అంటే నీకు చేతగారు కాబట్టి అనడానికి పెద్దమ్మ ఉంటే అలా ఎవరు కొడుకును బిడ్డను ఎవరు పెట్టుకుంటే నీకు కొంచెం సాయం చేస్తారు వాళ్ళు. నేను డాక్టర్ అజయ్ కుమార్, కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఈరోజు నా రొటీన్లో భాగంగా అంటే మామూలుగా హెచ్ఓడీలు అందరు కూడాను వీక్లో 2-3 డేస్ ఆల్మోస్ట్ అన్ని విజిట్స్ అంటే మన పెరిఫెరల్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అన్ని హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు లక్షిట్పేట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది, సిఎస్సిని. ఈ సిఎస్సిలో ఏంటంటే నేను చెప్పి రాలేదు, సర్ప్రైజ్ విజిట్ లాగానే రావడం జరిగింది. నేను రాగానే వారి అటెండెన్స్, డాక్టర్లది, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్, మినిస్ట్రల్ స్టాఫ్ అందరు అటెండెన్స్ కూడా చూసాము. వాటన్నిటి కూడా రికార్డ్ చేసుకొని ఫోటోలు అన్నీ తీసేసుకున్నాము. అట్లాగే ఓపీలో డాక్టర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి సేవలు అవుతున్నాయో వాళ్ళ దగ్గర రిజిస్టర్స్ చెక్ చేయడం జరిగింది. ఎంతమంది ఓపీ వస్తున్నారు, డైలీ ఐపీ ఎంత ఉంటుంది, తర్వాత అడిషనల్ సర్వీస్ అంటే డైట్ సర్వీసెస్ కానీ, తర్వాత లాండ్రీ సర్వీసెస్, తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్లో మన శానిటేషన్ సర్వీసెస్ వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళ సూపరింటెండెంట్ తోటి. అయితే నాకు అంటే ఇక్కడ హాస్పిటల్ అనేటువంటిది మనకి కొత్తగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది జూలై 30th రోజు. ఆగస్టులో గైనకాలజిస్ట్ రావడం జరిగింది. అయితే వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ మేము చెక్ చేయడం జరిగింది. ఆ పర్ఫార్మెన్స్లో ఓపీలు, ఐపీలు కూడా అంతకుముందు పాత హాస్పిటల్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా పెరగడం జరిగింది. పాత హాస్పిటల్లో డెలివరీస్ అనేటువంటి 1-2 అవుతూ ఉండే అప్పట్లో. ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చేవాడు 15 డెలివరీస్ చేశారు. ఓపీ కూడా అంతకుముందు 3000 ఎట్లా ఉండేది, ఇప్పుడు 6000 దాకా ఓపీ పెరిగింది. అట్లాగే ఐపీ కూడా అంతకుముందు 500-600 ఉండేది. ఈ ఐపీ సేవలు ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 800 నుంచి యావరేజ్గా 700 మధ్యలో ఒక 100 అటు ఇటు తేడాలో పెరిగి ఉన్నది. ల్యాబ్ టెస్ట్లు కూడా పెరిగినాయి. తర్వాత స్కానింగ్ సేవలు కూడా పెరిగినాయి.
ఇంతకుముందు కంటే. మిగతా ఈ ఎక్స్రేలు, ఈసీజీలు కానీ, తర్వాత ఐసీటీసీ యాక్టివిటీ కానీ, ఆర్ఎన్టీసీపీ యాక్టివిటీస్ కూడా కొత్త హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అయితే నేను వచ్చిన తర్వాత మీ ముందే హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మొత్తం ఆ పేషెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళాము మనం. ఆ పేషెంట్స్తో అడిగితే అక్కడ ట్రీట్మెంట్ వైజ్ కానీ, తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి అడిషనల్ సర్వీసెస్లో డైట్, ఐహెచ్ఎఫ్ఎంఎస్ కూడా చెక్ చేసాము. వాటిలో కూడా ఎక్కడా తేడా కనబడతలేదు. ఇంకా డాక్టర్స్ విషయంలో వచ్చేటప్పటికి కొంత కొరత ఉంది ఇక్కడ. దాన్ని మేము రిక్రూట్మెంట్కి ఇచ్చిన 1600 పోస్టులు. ఆ పోస్టులు కానీ ఒకసారి రిక్రూట్మెంట్ అయిపోతే ఈ హాస్పిటల్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ వస్తారు, రౌండ్ ద క్లాక్ అన్ని సేవలు దొరుకుతాయని చెప్పేసి మీకు మీడియా ముందు నేను చెప్పడం జరుగుతుంది. నాకు కూడా సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఒక పీడియాట్రిషియన్ పవిత్ర అని ఉంది, ఆమె నేను రానని చెప్పేసి ఏదో లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నారు. వారు వెళ్ళిపోయారు కాబట్టి అదే ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డాక్టర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము, అప్లికేషన్స్ వచ్చినాయి, అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నాము. అప్రాక్సిమేట్ 1 to 2 months లోపల వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోతే వాళ్ళందరినీ కూడా పోస్టింగ్స్ ఇచ్చేస్తాం. సివిపి సేవలు అంటే మీకు సివిపిలో కొన్ని అంటే ఈ డయాగ్నోస్టిక్ పంపించి తెప్పిస్తున్నారు, అది ఇక్కడ చేసేట్టు కూడా నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి. ఏ అయితే అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ అయ్యేటట్టుగా ఈరోజు నేను మా హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి